హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఛానల్. ఫ్రెండ్స్, మన ముందు వీడియోలో లాజిక్ గేట్స్ డిస్కస్ చేసినప్పుడు NAND గేట్ అండ్ NOR గేట్ని యూనివర్సల్ లాజిక్ గేట్స్ అని అంటారని చెప్పుకున్నాం. సో ఎందుకని చెప్పేసి NAND గేట్ని అండ్ NOR గేట్ని యూనివర్సల్ లాజిక్ గేట్స్ అంటారంటే, బై యూజింగ్ దీస్ గేట్స్ ఏదర్ NAND గేట్ని కానీ NOR గేట్ని కానీ యూజ్ చేసుకొని మనం లాజిక్ గేట్స్ అయినటువంటి నాట్ గేట్, AND గేట్, OR గేట్, XOR గేట్ అండ్ XNOR గేట్ని రియలైజ్ చేయొచ్చు. అంటే ఈ బేసిక్ గేట్స్ అన్నింటినీ కూడా, ఈ బేసిక్ గేట్స్ అండ్ స్పెషల్ గేట్స్ని మనం ఈ యూనివర్సల్ లాజిక్ గేట్స్ యూజ్ చేసుకొని రియలైజ్ చేయొచ్చు. సో దానివల్ల NAND గేట్ అండ్ NOR గేట్ని మనం యూనివర్సల్ లాజిక్ గేట్స్ అని చెప్పేసి అంటాం. ఈ పర్టికులర్ వీడియోలో మనం NAND గేట్ని వాడి రిమైనింగ్ గేట్స్ని ఏ విధంగా అచీవ్ చేయొచ్చు అనేది చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం NAND గేట్ చూసినట్టయితే NAND గేట్ సింబల్ ఈ విధంగా ఉంటుంది. దిస్ ఇస్ ద NAND గేట్ సింబల్. NAND గేట్స్కి ఇన్పుట్ ఉంటాయి. These are the inputs A and B. This is output Y. So NAND gate output expression ఏముంటుంది? Y is equal to A dot B whole bar అని ఉంటుంది. NAND gate కి రెండు ఇన్పుట్స్ A and B ఇస్తే అవుట్పుట్ A dot B whole bar అనేది మనకి NAND gate ద్వారా వస్తుంది. ఇప్పుడు NAND gate యొక్క ట్రూత్ టేబుల్ చూసినట్టయితే, ట్రూత్ టేబుల్ ఆఫ్ NAND gate ఇన్పుట్స్ ఏముంటాయని చెప్పుకున్నాం. ఇన్పుట్స్ A అండ్ B ఉంటాయి, అవుట్పుట్ Y. సో ఇన్పుట్స్ రెండు ఇన్పుట్లు ఉన్నప్పుడు మ్యాక్సిమం కాంబినేషన్స్ 4 వస్తాయి కదా, 0 0 0 1 1 0 అండ్ 1 1 ఈ విధంగా వస్తాయి. సో NAND గేట్ అవుట్పుట్ ఎప్పుడు 1 అవుతుంది? ఎప్పుడైనా ఇన్పుట్లో అట్లీస్ట్ ఒక 0 అయినా ఉంటే అవుట్పుట్లో 1 అవుతుంది, లేకపోతే అవుట్పుట్ అనేది 0 అవుతుంది. సో ఇక్కడ చూసినట్టయితే మనకి రెండు ఇన్పుట్లు కూడా 0 ఉన్నాయి. సో అవుట్పుట్ అనేది 1 అవుతుంది. ఇక్కడ అట్లీస్ట్ ఒక ఇన్పుట్ 0 ఉంది కాబట్టి అవుట్పుట్ 1 ఉంది. ఇక్కడ కూడా ఒక 0 ఉంది కాబట్టి అవుట్పుట్ 1 అయింది. ఇక్కడ రెండు 1s ఉన్నాయి కాబట్టి అవుట్పుట్ 0 అవుతుంది. ఇది మనకి NAND గేట్ యొక్క ట్రూత్ టేబుల్. ఓకే, ఇప్పుడు ఈ ట్రూత్ టేబుల్ చూసి మనం NAND గేట్ యొక్క కంట్రోలింగ్ మెకానిజం చిన్న కాన్సెప్ట్ ఉంటుంది, అది డిస్కస్ చేద్దాం. ఓకే, సపోజ్ నేను ఒక NAND గేట్ తీసుకున్నాను. దిస్ ఈజ్ ద NAND గేట్. దీనికి రెండు ఇన్పుట్స్ ఉంటాయని చెప్పుకున్నాం కదా. ఇందులో ఒక ఇన్పుట్ నేను కంట్రోల్ ఇన్పుట్ అనుకుంటున్నాను. కంట్రోల్ ఇన్పుట్. ఒక ఇన్పుట్ని డేటా ఇన్పుట్ అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు ఇచ్చిన NAND గేట్కి కంట్రోల్ ఇన్పుట్ నేను 0 ఉంచుతాను. కంట్రోల్ ఇన్పుట్ ఎప్పుడు కూడా 0 ఉంచుతాను. డేటా ఇన్పుట్ ఏదర్ 0 కానీ 1 కానీ ఇస్తాను. సో కంట్రోల్ ఇన్పుట్ 0 ఇచ్చినప్పుడు మనకు అవుట్పుట్లో ఏం వస్తుంది అనేది చూద్దాం. ఇక్కడ మనం ట్రూత్ టేబుల్ చూస్తే, సపోజ్ ఈ కంట్రోల్ ఇన్పుట్ A అనుకుంటే అండ్ డేటా ఇన్పుట్ B అనుకున్నప్పుడు, కంట్రోల్ ఇన్పుట్ A ఇచ్చినప్పుడు A ఎప్పుడు కూడా 0 ఇస్తున్నాను. అంటే ఏ కాంబినేషన్లో ఎప్పుడు కూడా 0 ఇస్తున్నాను. కంటిన్యూస్గా 0 అండ్ 0 ఇచ్చాను. ఓకే, క్లియర్గా అర్థం చేసుకోండి. కంట్రోల్ ఇన్పుట్ 0 ఇచ్చినప్పుడు, అంటే ఒక ఇన్పుట్ 0 ఇచ్చినప్పుడు ఇక్కడ వేరొక ఇన్పుట్ 0 ఇచ్చినా 1 ఇచ్చినా అవుట్పుట్ అనేది మనకి 1 ఉంటుంది. ఓకే, మీరు ఇక్కడ చూడండి, కంట్రోల్ ఇన్పుట్ 0 ఇచ్చినప్పుడు వేరొక ఇన్పుట్కి 0 ఇచ్చినా 1 ఇచ్చినా కూడా మనకి అవుట్పుట్లో 1 అనేది వస్తుంది. ఫ్రమ్ ద ట్రూత్ టేబుల్ అబ్జర్వ్ చేస్తే మీరు చూడొచ్చు. ఓకే, దీన్ని బట్టి మనం ఏం రాసుకోవచ్చు ఇక్కడ. సో కంట్రోల్ ఇన్పుట్ 0 ఇచ్చినప్పుడు డేటా ఇన్పుట్ 0 ఇచ్చినా 1 ఇచ్చినా అవుట్పుట్ అనేది 1 అనేది వస్తుంది. అంటే డేటా ఇన్పుట్లో మనం ఏ వాల్యూ ఇచ్చినా అవుట్పుట్లో అనేది అది రిఫ్లెక్ట్ అవ్వట్లేదు. అవుట్పుట్ ఆల్వేజ్ 1 దగ్గర ఉంటుంది. సో కంట్రోల్ ఇన్పుట్ 0 ఇచ్చినప్పుడు మనం ఈ NAND గేట్ నేను చెప్పుకోవచ్చు డిజేబుల్ మోడ్లో ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు. డిజేబుల్ మోడ్ ఫర్ ఎప్పుడు కంట్రోల్ ఇన్పుట్ 0 అయినప్పుడు NAND గేట్ డిజేబుల్ మోడ్లో ఉంటుంది. కంట్రోల్ ఇన్పుట్ అంటే ఏదైనా ఒక ఇన్పుట్ 0లో ఉన్నప్పుడు NAND గేట్ అనేది డిజేబుల్ మోడ్ ఉంటుంది. డిజేబుల్ మోడ్లో ఉన్నప్పుడు అవుట్పుట్ ఏంటి? అవుట్పుట్ 1 అవుతుంది. ఇది ఒక కేసు. ఇంకొక కేసు ఏంటంటే, NAND గేట్ తీసుకొని దాంట్లో ఒక ఇన్పుట్ డేటా ఇన్పుట్ ఇచ్చాం, ఒక ఇన్పుట్ కంట్రోల్ ఇన్పుట్ కింద కన్సిడర్ చేస్తున్నాం. దిస్ ఇస్ ద కంట్రోల్ ఇన్పుట్. కంట్రోల్ ఇన్పుట్ ఇప్పుడు కూడా 1 ఇచ్చినప్పుడు డేటా ఇన్పుట్లో 0 అండ్ 1 ఇచ్చినప్పుడు ఏమవుతుందో చూద్దాం. సో ఇక్కడ మళ్ళీ మనం ట్రూత్ టేబుల్ అబ్జర్వ్ చేస్తే, ఒక ఇన్పుట్ ఎప్పుడు 1లో ఉన్నది, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది. సో వేరే ఇన్పుట్ 0 ఇస్తే 1 వచ్చింది, అవుట్పుట్లో 1 ఇస్తే 0 వచ్చింది. అంటే ఒక ఇన్పుట్ ఎప్పుడు 0లో ఉన్నప్పుడు ఇంకొక ఇన్పుట్లో 0 ఇస్తే 1 వస్తుంది, 1 ఇస్తే 0 వస్తుంది. అంటే ఇక్కడ ఏం చెప్పొచ్చు? సో కంట్రోల్ ఇన్పుట్లో 1 ఎప్పుడు ఉన్నప్పుడు, ఓకే, డేటా ఇన్పుట్ 0 ఇస్తే అవుట్పుట్లో 1 వచ్చింది, డేటా ఇన్పుట్ 1 ఉన్నప్పుడు అవుట్పుట్లో 0 వచ్చింది. ఫ్రమ్ దిస్ మనం అబ్జర్వ్ చేయొచ్చు. కంట్రోల్ ఇన్పుట్ 1 ఇచ్చినప్పుడు NAND గేట్ అనేది ఇన్వర్టర్లా వర్క్ అవుతుంది. అంటే 0 ఇస్తే 1 అవుతుంది, 1 ఇస్తే 0 అవుతుంది. ఓకే, దీన్ని మనం ఎనేబుల్ మోడ్ కింద చెప్పుకోవచ్చు. ఎనేబుల్ మోడ్ ఎప్పుడు అవుతుంది? కంట్రోల్ ఇన్పుట్ 1 ఇచ్చినప్పుడు NAND గేట్ 1 అవుతుంది. ఓకే, అప్పుడు ఏమవుతుంది? అవుట్పుట్ యాక్షన్ ఇన్వర్ట్ అవుతుంది, ఇన్వర్టర్ కింద పనిచేస్తుంది. ఇది మనకి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. NAND గేట్ ఒక ఇన్పుట్ 0 ఉంటే డిజేబుల్ అవుతుంది, ఒక ఇన్పుట్ 1 ఉంటే ఎనేబుల్ అవుతుంది. 1 ఉన్నప్పుడు ఇన్వర్టర్ కింద వర్క్ అవుతుంది. కంట్రోల్ ఇన్పుట్ 0 ఉన్నప్పుడు అవుట్పుట్ ఆల్వేస్ 1లో ఉంటుంది. ఇది NAND గేట్ యొక్క
ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట. నౌ ఇప్పుడు మనం NAND గేట్ యూజ్ చేసుకొని యూనివర్సల్ లాజిక్ గేట్స్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. సో ఫస్ట్ NAND గేట్ యూజ్ చేసుకొని నాట్ గేట్ని తయారు చేద్దాం. సో నాట్ గేట్ యూజింగ్ NAND అనమాట. సో మన దగ్గర ఒక NAND గేట్ ఉంది. NAND గేట్ని యూజ్ చేసుకొని నాట్ గేట్ని ఎలా తయారు చేస్తామని చూద్దాం. నాట్ గేట్కి ఫస్ట్ మనం చూస్తే ఇన్పుట్ ఏ ఇస్తే అవుట్పుట్ ఏమవుతుంది, నాట్ గేట్కి అవుట్పుట్ y ఈజ్ ఈక్వల్ టు ఏ బార్ అవుతుంది కదా. ఇప్పుడు ఇక్కడ చూడండి, NAND గేట్ తీసుకొని మనం దానికి ఇన్పుట్స్ ఏ అండ్ బి ఇచ్చినప్పుడు అవుట్పుట్ y ఈజ్ ఈక్వల్ టు ఏ డాట్ బి హోల్ బార్ అనేది అవుతుంది. సో ఇక్కడ నేనేం చేస్తానంటే అదే NAND గేట్కి రెండు ఇన్పుట్లు కూడా సేమ్ ఇస్తాను. సో ఇక్కడ ఈ ఇన్పుట్ ఏ ఇచ్చాను, ఇక్కడ ఏ ఇన్పుట్ కూడా సేమ్ ఇచ్చాను. ఇప్పుడు ఏమవుతుంది, y ఈజ్ ఈక్వల్ టు ఏ డాట్ ఏ హోల్ బార్ అనేది అయ్యింది. మనం ముందు బూలియన్ లాస్లో చదివినప్పుడు ఎండ్ లాస్లో ఏ డాట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఏనే అవుతుంది. సో ఈ లా మనం ఇక్కడ రీకాల్ చేసుకుంటే ఇక్కడ మనం y ఈజ్ ఈక్వల్ టు ఏ డాట్ ఏ బార్ ఉంది కదా, దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే ఏ డాట్ ఏ ఈక్వల్ టు ఏ కాబట్టి ఏ బార్ కింద రాసుకోవచ్చు. ఓకే, సో దీన్ని ఫైనల్గా మనం ఏ విధంగా కన్సిడర్ చేయొచ్చు, ఇన్పుట్ రెండు సేమ్ ఇచ్చాను కాబట్టి ఇది NAND గేట్కి ఇన్పుట్ రెండు సేమ్ ఇస్తున్నాను అంటే రెండు కూడా షార్ట్ కదా, అంటే ఒకే ఇన్పుట్ ఇస్తున్నాను కాబట్టి ఏ ఇచ్చాను, అవుట్పుట్ y ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది, ఇక్కడ మనకి ఏ బార్ అనేది వచ్చింది. ఇన్పుట్లు రెండు సేమ్ ఇస్తే అంటే ఇన్పుట్లు మొత్తం రెండు షార్ట్ చేసి ఇన్పుట్ ఇచ్చినప్పుడు దానికి అవుట్పుట్లో ఇన్వర్ట్ అనేది అవుతుంది. అంటే ఇక్కడ NAND గేట్ మన ఎలా వర్క్ అవుతుంది, నాట్ గేట్ కింద వర్క్ అయింది. ఓకే, క్లియర్. సో NAND గేట్ ఈజ్ వర్కింగ్ యాజ్ నాట్ గేట్, అంటే మనం నాట్ గేట్ని NAND గేట్ ద్వారా తయారు చేసుకున్నాం. మన దగ్గర నాట్ గేట్ లేదు, బట్ NAND గేట్ ఉంది. NAND గేట్కి రెండు ఇన్పుట్లు షార్ట్ చేసేస్తే మనకు అవుట్పుట్లో వచ్చింది ఇన్వర్ట్ ఆపరేషన్, అంటే నాట్ ఆపరేషన్ అనేది వచ్చింది. ఇది నాట్ యూజింగ్ NAND గేట్ ఫంక్షనాలిటీ అనమాట. నౌ సెకండ్ AND గేట్ ఎలా తయారు చేయాలి చూద్దాం. అండ్ యూజింగ్ NAND గేట్, మన దగ్గర NAND గేట్ ఉంది, బట్ AND గేట్ తయారు చేయాలి, ఎలా చేయాలనేది చూద్దాం. సో AND గేట్ యొక్క ఆపరేషన్ ఎలా ఉంటుంది, ఇన్పుట్ AND గేట్స్కి ఏ అండ్ బి ఇస్తే అవుట్పుట్ ఏమవుతుంది, అవుట్పుట్ y ఈజ్ ఈక్వల్ టు ఏ డాట్ బి. ఇది కదా AND గేట్ యొక్క అవుట్పుట్ ఎక్స్ప్రెషన్. సో ఈ ఎక్స్ప్రెషన్ మనం తెప్పించాలి NAND గేట్స్ ద్వారా. సో NAND గేట్ యొక్క మనం NAND గేట్ తీసుకొని ఫస్ట్ దానికి ఇన్పుట్ ఏ అండ్ బి ఇచ్చాం, దీనికి ఏమొచ్చింది అవుట్పుట్ NAND గేట్ ఎక్స్ప్రెషన్ ఏ డాట్ బి హోల్ బార్. ఇప్పుడు ఏ డాట్ బి హోల్ బార్ ఉన్నప్పుడు ఈ బార్ తీయాలంటే ఏం చేయాలి, దీనికి ఒక ఇన్వర్టర్ ఆపరేషన్ అనేది చేయాలి. మనం ఆల్రెడీ ముందు చూసుకున్నాం, నాట్ గేట్ తయారు చేసాం కదా, NAND గేట్ యూజ్ చేసుకుని ఎలాగా రెండు ఇన్పుట్లని షార్ట్ చేసి ఒక NAND గేట్కి చేస్తే ఏమవుతుంది, ఇది నాట్ గేట్ కింద కన్వర్ట్ అవుతుంది కదా. సో ఇప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ని దీనికి ఇన్పుట్ కింద ఇస్తే ఇక్కడ ఏ డాట్ బి హోల్ బార్ ఉంది కదా, ఇక్కడ మనకి ఏమొస్తుంది ఏ డాట్ బి వస్తుంది, ఆ బార్ అనేది ఎలిమినేట్ అయిపోతుంది. ఇది మనకి AND గేట్ ఫంక్షన్. సో ఇది మొత్తం ఈ సర్క్యూట్ మొత్తం మనకి ఎలా వర్క్ అవుతుంది, ఇది మొత్తం మనకి AND గేట్ కింద వర్క్ అయింది. దిస్ ఈజ్ AND గేట్ ఫంక్షనాలిటీ యూజింగ్ NAND గేట్స్. మన దగ్గర NAND గేట్స్ ఉన్నప్పుడు AND గేట్ని ఈ విధంగా మనం అచీవ్ చేయొచ్చు. ఓకే, ఇది AND గేట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ది OR గేట్ యూజింగ్ NAND గేట్. సో నౌ OR గేట్కి ఇన్పుట్స్ ఏ అండ్ బి ఇస్తే మనకి అవుట్పుట్ ఏమవుతుంది, అవుట్పుట్ y ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఏ ఆర్ బి అనమాట. ప్లస్ అంటే ఆర్ కదా, ఆర్ సింబల్ని మనం ప్లస్తో రిప్రజెంట్ చేస్తున్నాం. సో ఏ ప్లస్ బి అనేది వచ్చింది. ఇప్పుడు NAND గేట్ యూజ్ చేసుకొని మనం ఏ విధంగా ఇది తయారు చేయొచ్చు OR గేట్ని అనేది చూద్దాం. ఫస్ట్ ఒక NAND గేట్ తీసుకున్నాం, దాన్ని ఇన్వర్టర్ కింద తయారు చేసాం. ఓకే, అలాగే ఇంకొక NAND గేట్ తీసుకున్నాం, దాన్ని కూడా ఇన్వర్టర్ అంటే నాట్ గేట్, దాన్ని ఇన్వర్టర్ కింద తయారు చేసాం. సో ఇక్కడ ఏ ఇస్తే ఇక్కడ ఏ బార్ వచ్చింది, ఇక్కడ ఇన్పుట్ బి ఇస్తే ఇక్కడ బి బార్ అనేది వచ్చింది. ఇప్పుడు రెండు ఈ ఏ బార్ని బి బార్ని కలిపి ఇంకొక NAND గేట్కి ఇచ్చాం, ఇస్తే ఇక్కడ మనకి ఏమొస్తుంది అనేది చూద్దాం. సో ఇక్కడ ఇన్పుట్ ఏ బార్ ఉంది, ఇక్కడ ఏ బార్ కదా, ఏ బార్ ఎలా వచ్చి ఇక్కడ ఏ బార్ ఉంది, ఇక్కడ బి బార్ ఉంది. NAND గేట్కి ఏ బార్ బి బార్ ఇన్పుట్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది, ఏ బార్ డాట్ బి బార్ హోల్ బార్. NAND గేట్ ఎక్స్ప్రెషన్ ఇంతే కదా, NAND గేట్ ఏ అండ్ బి ఇస్తే ఏమవుతుంది, ఏ డాట్ బి హోల్ బార్ అయింది. ఇక్కడ బట్ ఏ బార్ అండ్ బి బార్ అనేది ఇస్తున్నాం, అంటే ఏ బార్ డాట్ బి బార్ హోల్ బార్ అనేది అయింది. సో మనం ఆల్రెడీ ముందు బూలియన్ లాస్ చదివినప్పుడు డి మోర్గన్ థియరంలో ఏం చెప్పుకున్నాం, ఏదైనా రెండు వేరియబుల్స్కి కంప్లీట్ హోల్ బార్ ఉన్నప్పుడు, ఓకే, హోల్ బార్ ఉన్నప్పుడు దాని బార్ని స్ప్లిట్ చేయాలంటే ఎండ్ ఆపరేషన్ ఉంటే ఆర్ ఆపరేషన్ అవుతుంది, ఆర్ ఆపరేషన్ ఉంటే ఎండ్ ఆపరేషన్ అవుతుందని చెప్పుకున్నాం. ఇక్కడ మనం హోల్ బార్ని స్ప్లిట్ చేయడానికి ఏం చేయాలి, ఇక్కడ ఆల్రెడీ ఎండ్ ఆపరేషన్ ఉంది కాబట్టి ఆర్ ఆపరేషన్ కింద చేసుకుంటాం. ఏ బార్ హోల్ బార్ ప్లస్ బి బార్ హోల్ బార్, ఈ విధంగా మనం చేయొచ్చు. రెండు బార్స్ ఉన్నప్పుడు ఆ రెండు కూడా క్యాన్సిల్ అవుతాయి. ఓకే, ఫైనల్గా మనకు వచ్చింది ఏ డాట్ బి. ఓకే, సరిపోయింది కదా, y ఈజ్ ఈక్వల్ టు ఏ డాట్ ఏ ప్లస్ బి. ఇది ఆర్ ఆపరేషన్ అనమాట. ఓకే, ఫ్రమ్ దిస్ మనం ఈ సర్క్యూట్ కన్ఫిగరేషన్ మొత్తం కలిపి మనం ఏమనుకుంటాం,
దీన్ని ఆర్ ఫంక్షనాలిటీ కింద రిప్రజెంట్ చేయొచ్చు. సో ఇందులో ఏం వాడు మనం నాండ్ గేట్స్ని వాడాం. నాండ్ గేట్స్ని వాడి మనం ఆర్ గేట్స్ని తెప్పించగలిగాం. సో నాండ్ గేట్ ఈజ్ యూజింగ్ ఫర్ రియలైజింగ్ ద ఆర్ గేట్స్ అనమాట. అంటే ఆర్ గేట్ మనం నాండ్ గేట్స్ ద్వారా తయారు చేసాం. ఇది ఒక కన్ఫిగరేషన్. నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ వన్, నాట్ గేట్ అయిపోయింది, అండ్ గేట్ అయిపోయింది, ఆర్ గేట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి నార్ గేట్ ఎలా తయారు చేయొచ్చు, నార్ యూజింగ్ నాండ్ గేట్. నాండ్ గేట్ వాడి నార్ గేట్ని ఎలా తయారు చేయొచ్చు అనేది చూద్దాం. సో నార్ గేట్కి ఇన్పుట్స్ ఏ అండ్ బి ఇచ్చినప్పుడు అవుట్పుట్ ఏమవుతుంది, y ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి హోల్ బార్. ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఆర్ గేట్కి మనం ఒక కాంప్లిమెంట్ చేస్తే మనకి నార్ గేట్ అనేది వచ్చేస్తుంది. అంటే ఇదే సర్క్యూట్ని తీసుకొని దీనికి లాస్ట్ స్టేజ్లో ఇంకొక నాట్ గేట్ అనేది క్రియేట్ చేస్తే మనకి నార్ గేట్ అనేది వస్తుంది. సో అది ఎలాగనేది చూద్దాం. ఓకే, ఇక్కడ ఆల్రెడీ ఆర్ గేట్ని ఎలా తయారు చేసాం, ఒక ఇన్పుట్ తీసుకొని దీనికి కాంప్లిమెంట్ చేసాం, అలాగే ఇంకొక ఇన్పుట్ తీసుకొని దీన్ని కూడా కాంప్లిమెంట్ చేస్తున్నాం బి. ఇప్పుడు రెండు గేట్ని తీసుకొని ఇంకొక నాండ్ గేట్కి ఇచ్చాం. ఇక్కడ వరకు మనకు వచ్చింది ఏంటి, ఏ ప్లస్ బి అనేది వచ్చింది. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ మనం ఇంకొక నాట్ గేట్ ఆపరేషన్ చేస్తే బై యూజింగ్ నాండ్ గేట్ మనకు ఫైనల్గా వచ్చింది ఏ ప్లస్ బి హోల్ బార్ అనేది వస్తుంది. ఓకే, క్లియర్ కదా. ఈ విధంగా మనం నార్ గేట్ని యూజింగ్ నాండ్ గేట్ ద్వారా తయారు చేసుకోవచ్చు. అంటే ఈ సర్క్యూట్ మొత్తం కలిపి మనం ఏమని చెప్పొచ్చు, నార్ గేట్ కింద చెప్పుకోవచ్చు బై యూజింగ్ ద నాండ్ గేట్స్. లోపల ఇంటర్నల్లీ నాండ్ గేట్స్ ఉంటాయి, బట్ ఫైనల్ ఫంక్షన్ ఏమొచ్చింది మనకి, నార్ గేట్ అనేది వచ్చింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ వన్, XOR గేట్. XOR గేట్ యూజింగ్ నాండ్ గేట్ అనమాట. XOR గేట్లో మనకి ఇన్పుట్స్ ఏ అండ్ బి ఇచ్చినప్పుడు అవుట్పుట్ ఏమవుతుంది, y ఈజ్ ఈక్వల్ టు ఏ XOR బి. సో ఏ XOR బి ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుంది, ఏ బి బార్ ప్లస్ ఏ బార్ బి. ఈ విధంగా రాసుకోవచ్చు. ఈ ఎక్స్ప్రెషన్ ఆల్రెడీ మనం లాజిక్ గేట్స్ చెప్పినప్పుడు చెప్పాను మీకు. సో అక్కడ ఒకసారి రిఫర్ చేస్తే, ఆ వీడియో చూడకపోతే చూడండి, రిఫర్ చేస్తే మీకు ఇది ఎలా వచ్చిందని తెలుస్తుంది. ఓకే, ఇప్పుడు మన దగ్గర ఉన్న నాండ్ గేట్స్ని యూజ్ చేసుకుని XOR గేట్ ఎలా తయారు చేయొచ్చు అనేది ఇక్కడ చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ నేను ఒక నాండ్ గేట్ తీసుకొని దానికి ఇన్పుట్స్ ఏ అండ్ బి ఇచ్చాను. ఓకే, ఇప్పుడు ఇంకొక నాండ్ గేట్ తీసుకొని ఫస్ట్ స్టేజ్ యొక్క అవుట్పుట్ని ఒక ఇన్పుట్కి, అలాగే ఇంకొక నాండ్ గేట్ తీసుకొని అదే ఫస్ట్ స్టేజ్ యొక్క ఇన్పుట్ని దీనికి ఒక ఇన్పుట్, అలాగే బి ఇన్పుట్ని ఇంకొక ఇన్పుట్ కింద ఇచ్చాను, ఏ ఇన్పుట్ని ఇంకొక ఇన్పుట్ కింద ఇచ్చాను. ఓకే, ఇక్కడ ఏమవుతుంది, ఎక్స్ప్రెషను ఏ డాట్ బి హోల్ బార్ అనేది ఇక్కడ వచ్చింది, ఈ ఫస్ట్ నాండ్ గేట్ యొక్క ఎక్స్ప్రెషను. ఓకే, నౌ ఇక్కడ వచ్చిన ఫైనల్ దాన్ని ఫైనల్గా వేరొక నాండ్ గేట్కి ఇచ్చుకోవచ్చు. ఇలాగిస్తే ఏమవుతుందని చూద్దాం. ఓకే, ఫస్ట్ నాండ్ గేట్ యొక్క స్టేజ్ది ఏ డాట్ బి హోల్ బార్ అనేది వచ్చింది. ఇక్కడ ఏమొస్తుంది, ఏ డాట్ బి హోల్ బార్ అనేది వచ్చింది. ఓకే, ఇది ఇక్కడ బి డాట్ బి హోల్ బార్ అనేది ఎక్కడ వచ్చింది. ఫైనల్ స్టేజ్లో చూస్తే మనకి ఏ డాట్ ఏబి హోల్ బార్ అంటే ఇక్కడ నుంచి వచ్చిన ఇన్పుట్ డాట్ సెకండ్ ఇన్పుట్ ఏమొస్తుంది, బి డాట్ ఏ డాట్ బి హోల్ బార్ అండ్ హోల్ బార్. ఓకే, ఈ విధంగా రెండిట్ల మీద కంప్లీట్గా హోల్ బార్ అనేది వచ్చింది. ఇప్పుడు మనం దీన్ని డిమార్గన్ థియరమ్స్ యూజ్ చేసుకొని స్ప్లిట్ చేస్తే ఏమవుతుంది, ఫస్ట్ స్టేజ్ ఏ డాట్ ఏబి హోల్ బార్ అండ్ హోల్ బార్ ప్లస్ బి డాట్ ఏబి హోల్ బార్ అండ్ హోల్ బార్. ఈ విధంగా స్ప్లిట్ అయింది కదా. ఇప్పుడు ఈ రెండు బార్స్ని క్యాన్సిల్ చేసుకుంటే మనకు వచ్చింది ఏబి హోల్ బార్ ప్లస్ బి ఇంటూ ఏబి హోల్ బార్. ఈ విధంగా వచ్చింది కదా. ఇప్పుడు మనం దీన్ని మళ్ళీ కంప్లీట్గా స్ప్లిట్ చేసుకుంటే మల్టిప్లికేషన్ ద్వారా ఇక్కడ కూడా హోల్ బార్ ఉంది కాబట్టి దాన్ని కూడా స్ప్లిట్ చేసుకుంటే ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ బి ఇంటూ ఏ బార్ ప్లస్ బి బార్ అనేది అయింది. ఇక్కడ చూసుకుంటే ఏ ఇంటూ మల్టిప్లై చేసుకుంటే ఏ ఇంటూ ఏ బార్ ప్లస్ ఏ ఇంటూ బి బార్ ప్లస్ బి ఇంటూ ఏ బార్ ప్లస్ బి ఇంటూ బి బార్. ఓకే, మనం ఎండ్ లాస్ చెప్పాం, ఏదైనా ఒక సేమ్ వేరియబుల్ని దాన్ని కాంప్లిమెంటెడ్ వేరియబుల్తో మల్టిప్లికేషన్ చేస్తే అది ఎండ్ ఆపరేషన్ చేస్తే అది క్యాన్సిల్ అవుతుందని చెప్పేసి చెప్పుకున్నాం. ఓకే, ఇక్కడ ఏ డాట్ ఏ బార్ అనేది క్యాన్సిల్ అయింది, బి డాట్ బి బార్ అనేది క్యాన్సిల్ అయింది. ఫైనల్గా మనకు వచ్చింది y ఈజ్ ఈక్వల్ టు ఏ బి బార్ ప్లస్ ఏ బార్ బి. ఓకే, ఇది ఏ బి బార్ ప్లస్
ఏ బార్ బి అనేది వచ్చింది. దిస్ ఈజ్ ద ఎక్స్ఆర్ గేట్ ఆపరేషన్. ఓకే, మనం దీన్ని బట్టి ఈ సర్క్యూట్ మొత్తం మనం ఏం చెప్పుకోవచ్చు, ఎక్స్ఆర్ గేట్ సర్క్యూట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. దిస్ ఈజ్ ద వై. ఓకే, దిస్ ఈజ్ ద ఎక్స్ఆర్ ఆపరేషన్ యూజింగ్ NAND గేట్స్ అనమాట. NAND గేట్ యూజ్ చేసుకుని మనం ఎక్స్ఆర్ గేట్ని ఈ విధంగా రియలైజ్ చేయొచ్చు. ఓకే, నౌ 6th వన్, XNOR యూజింగ్ NAND గేట్. ఓకే, XORలో మనం ఇన్పుట్స్ A అండ్ B తీసుకున్నప్పుడు దానికి అవుట్పుట్ Y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ప్రెషన్ ఏమొస్తుంది, A XNOR B అనేది వస్తుంది. దీన్ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు, A బార్ B బార్ ప్లస్ AB ఈ విధంగా అయినా రాసుకోవచ్చు. లేదనుకుంటే A బార్ ప్లస్ B ఇంటూ A ప్లస్ B బార్ ఈ విధంగా అయినా కూడా మనం XNOR ఎక్స్ప్రెషన్ అనేది రాసుకోవచ్చు. నౌ మనం ముందు చూస్తే దిస్ ఇస్ ద XOR గేట్ సర్క్యూట్ కదా. XOR గేట్ సర్క్యూట్కి మనం లాస్ట్ స్టేజ్లో ఒక నాట్ గేట్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తే మనకి XNOR అనేది ఆపరేషన్ అనేది వచ్చేస్తుంది. సో ఇదే సర్క్యూట్ మళ్ళీ అక్కడ కూడా రిపీట్ అవుతుంది విత్ ఎక్స్టర్నల్ నాట్ గేట్ అనమాట. సో దాన్ని ఏ విధంగా రాయొచ్చు అనేది ఇక్కడ మీకు క్లియర్గా చేసి చూపిస్తాను. సో సేమ్ సర్క్యూట్ ఉంటుంది ముందులాగే సేమ్. దిస్ ఇస్ NAND గేట్, దిస్ ఈజ్ అనదర్ NAND గేట్, దిస్ ఈజ్ అనదర్ NAND గేట్. ఓకే, దిస్ ఈజ్ ఇన్పుట్ A అండ్ B. సో ఒక ఇన్పుట్కి వచ్చేసి మనం ఇది తీసుకుంటున్నాం కదా ఒక ఇన్పుట్. దిస్ ఈజ్ అనదర్ ఇన్పుట్ ఈజ్ దిస్ వన్ హియర్. ఈ విధంగా తీసుకున్నాం. ఫైనల్గా వచ్చిన దాన్ని ఇంకొక NAND గేట్కి ఇచ్చాం. ఇక్కడ వరకు మనకి ఏమొచ్చింది, ఏ XOR ఆపరేషన్ వచ్చింది ఇక్కడ వరకు. ఇప్పుడు దీనికి మనం ఇంకొక నాట్ గేట్ ఇంట్రడ్యూస్ చేస్తే మనకు వచ్చేదే XNOR ఆపరేషన్ అనమాట ఇక్కడ. ఓకే, ఇది ఎలా వచ్చిందని చూద్దాం. సో ఇక్కడ ఆల్రెడీ మనం XOR ఆపరేషన్ చూస్తే మనకి ఏం తెలుసు, A బార్ B ప్లస్ A B బార్ కదా ఇక్కడ వచ్చింది. సో దీనికి మనం Y ఈజ్ ఈక్వల్ చూసుకుంటే దీనికి ఈ A బార్ B ప్లస్ AB బార్ దానికి కాంప్లిమెంట్ అవుతుంది. A బార్ B ప్లస్ A B బార్ హోల్ బార్ ఉంది కదా దీనికి ఈ విధంగా కాంప్లిమెంట్ అవుతుంది. దీన్ని మనం మినిమైజ్ చేసుకుంటే A బార్ B హోల్ బార్, ఇక్కడ A B బార్ హోల్ బార్. ఎందుకంటే ఇక్కడ హోల్ బార్ ఉంది కాబట్టి దాన్ని స్ప్లిట్ చేస్తే ఇక్కడ ఆర్ ఆపరేషన్ కాస్త అండ్ ఆపరేషన్ కింద మారింది. ఓకే, నా ఇక్కడ హోల్ బార్ ఉంది కాబట్టి అగైన్ మళ్ళీ మనం స్ప్లిట్ చేసుకుంటే A బార్ హోల్ బార్ ప్లస్ B బార్ అనేది వచ్చింది. ఓకే, నౌ అగైన్ A బార్ ప్లస్ B బార్ హోల్ బార్. ఇక్కడ హోల్ బార్ని మనం స్ప్లిట్ చేస్తే A బార్ ప్లస్ B బార్ హోల్ బార్ అనేది ఇక్కడ వచ్చింది. మళ్ళీ ఇక్కడ రెండు బార్స్ ఉన్నాయి కాబట్టి రెండు క్యాన్సిల్ అవుతాయి. ఇక్కడ ఈ రెండు క్యాన్సిల్ అయితే మనకి ఫైనల్గా వచ్చింది A ప్లస్ B బార్ ఇంటూ A బార్ ప్లస్ B. సో దిస్ ఈస్ ద ఫైనల్లీ XNOR ఆపరేషన్. ఇక్కడ మనకి ఏదైతే XNOR ఆపరేషన్ వచ్చిందో ఇక్కడ అదే XNOR ఆపరేషన్ ఎక్స్ప్రెషన్ ఇక్కడ వచ్చింది. ఈ విధంగా మనం XNOR గేట్, దిస్ ఈస్ కంప్లీట్లీ సర్క్యూట్ ఫర్ ద XNOR గేట్ యూజింగ్ NAND గేట్. దిస్ ఈస్ ద XNOR గేట్. ఓకే, సో మనం ఇక్కడ ఏమేం చేసుకున్నాం, మనం NAND గేట్ యూజ్ చేసుకొని, ఓకే NAND గేట్ యూజ్ చేసుకొని దిస్ ఇస్ ద NAND గేట్. మనం ఏమేం గేట్స్ రియలైజ్ చేసాం, నాట్ గేట్ రియలైజ్ చేసుకున్నాం, AND గేట్ రియలైజ్ చేసుకున్నాం, OR గేట్ రియలైజ్ చేసుకున్నాం, NOR గేట్ రియలైజ్ చేసుకున్నాం, XOR అండ్ XNOR గేట్స్ని కూడా రియలైజ్ చేసాం. సో నాట్ గేట్ సింబల్ ఇది, AND గేట్ సింబల్ ఇది, OR గేట్ సింబల్ ఇది, NOR గేట్ సింబల్ ఇది, XOR గేట్ సింబల్ ఇది అండ్ XNOR గేట్ సింబల్ ఇది. ఓకే, మనం ఈ గేట్స్ అన్నిటినీ కూడా బై యూజింగ్ NAND గేట్ ద్వారా ఇవన్నీ మనం రియలైజ్ చేసుకున్నాం. సో NAND గేట్ అందుకని చెప్పేసి మనం ఏమంటున్నాం, యూనివర్సల్ లాజిక్ గేట్ అని చెప్పుకుంటున్నాం. ఎందుకంటే అన్ని గేట్స్ని కూడా మనం NAND గేట్ ద్వారా తయారు చేయొచ్చు. సో దట్స్ వై మనం NAND గేట్ని యూనివర్సల్ లాజిక్ గేట్ అని చెప్పేసి అని చెప్తున్నాం. ఇంకొక గేట్ ఉంటుంది అది NOR గేట్. NOR గేట్ కూడా యూనివర్సల్ లాజిక్ గేటే. సో ఈ NOR గేట్ యూజ్ కూడా మనం NOR గేట్ యూజ్ చేసుకుని కూడా ఈ ఫైనల్లీ ఈ గేట్స్ అన్నిటిని మనం రియలైజ్ చేయొచ్చు. ఏ విధంగా ఈ గేట్స్ అన్ని NOR గేట్ యూజ్ చేసుకుని తయారు చేయొచ్చు అనేది నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. ఇంతటితో ఈ వీడియో స్టాప్ చేద్దాం. ఇన్ కేస్ ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, క్వైరీస్ ఉన్నా జస్ట్ మీరు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి నాకు. దెన్ ఐ విల్ ట్రై టు డెఫినెట్లీ ఆన్సర్ దోస్ కామెంట్స్. అండ్ నెక్స్ట్ వీడియో వచ్చే వరకు స్టే ట్యూన్ టు దిస్ ఛానల్. వీడియోస్ అన్ని రివైజ్ చేసి చూడండి. ఏమైనా డౌట్స్ ఉంటే జస్ట్ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అప్పటి వరకు టేక్ కేర్ అండ్ బాయ్.